నమస్తే, వెల్కమ్ టు టేస్టీ జెల్ ఆల్కలైన్ వాటర్ కంపెనీ అండి. ఈ రోజు మనం ఆదిలాబాద్ కస్టమర్ ఇంట్లో నేను లైవ్ లో చెప్పిన విధంగా కస్టమర్ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ చేంజింగ్ కోసం వచ్చాము. ఫస్ట్ ఈ వాటర్ ప్యూరిఫైర్ కస్టమర్ ఆల్రెడీ వాడుతున్నారు. ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ ప్లేస్ లో మన టేస్టీ జెల్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ పెడదాము. బట్ మరి ఇన్ని రోజులు వీళ్ళు ఇదే వాటర్ తాగారు కాబట్టి ఎలా ఉంది ఏంటనేది కూడా మనం టెస్ట్ చేద్దాం. ఇది వాళ్ళు ఆల్రెడీ తాగుతున్న వాటర్ అండి, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. బట్ ఈ వాటర్ని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. అసలు ఈ వాటర్లో pH ఎంత ఉంది, TDS కంట్రోలర్ ఎంత ఉంది, అండ్ నెగిటివ్ ఆర్పి ఎంత ఉంది అనేది మనకు ఇప్పుడు లిక్విడ్స్ ఉన్నాయి. లిక్విడ్స్లో చెక్ చేద్దాము. ఇదే వాటర్ని మనం తీసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి pH మీటరు, ఇది వచ్చేసి ఆల్కలైన్ మీటర్ అండి. pH ఎంత ఉందనేది చూపిస్తుంది, ఇది TDS ఎంత ఉందనేది చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ pH అండ్ TDS ఎంత ఉందనేది చెక్ చేద్దాము. అండ్ దాంతోపాటు ఇది నెగిటివ్ ఆర్పి లిక్విడ్ అండి, ఇది నెగిటివ్ ఆర్పి లిక్విడ్, ఇది వచ్చేసి మనకి pH లిక్విడ్. ఈ రెండు కూడా ఎంత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కస్టమర్ తాగుతున్న వాటర్లో వచ్చేసి TDS వచ్చేసి మనకి 22 ఉందండి, 22 TDS ఉంది చూడండి. ఈ వాటర్లో 22 TDS ఉంది. pH వచ్చేసి యాక్చువల్గా ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన pH మనకి 7 అబోవ్ ఉండాలండి. కస్టమర్ ఇంట్లో ఇప్పుడు వాళ్ళు తాగే వాటర్లో ఎంత ఉందనేది చూద్దాం. మిషన్ కూడా పనిచేయట్లేదు కస్టమర్ ఇంట్లో. చూద్దాం. యాక్చువల్గా మన బాడీకి కావాల్సింది 7 pH, కస్టమర్ ఇంట్లో ఆల్రెడీ 5 pH వచ్చిందండి. ఓకే, కంటిన్యూ 5 pH నడుస్తుందండి. 5 pH అండ్ 36 వస్తుంది. అంటే చూడండి, మనం తాగేది టోటల్గా ఎసిడిక్ వాటర్ అండి. ఇప్పుడు pH విషయంలో చూసుకుంటే ఇక్కడ ఉంది చూడండి, మీకు 5 ఉంటే న్యాచురల్ వాటర్ అంటే అసిడిటీ వాటర్ అండ్ న్యాచురల్ వాటర్ మధ్యలో ఉంది చూడండి. ఎసిడిటీ వాటర్ న్యాచురల్ వాటర్కి మధ్యలో ఉంది కస్టమర్ తాగే వాటర్. మరి ఇప్పుడు మనము ఈ ప్యూరిఫైర్ని ఇప్పుడు చేంజ్ చేద్దాము. చేంజ్ చేసిన తర్వాత మనం కూడా టెస్ట్ చేద్దాం. అండ్ అలాగే మీకు ఇప్పుడు నేను pH టెస్ట్ కూడా లిక్విడ్ ద్వారా కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి pH అండి. ఈ pH డ్రాప్స్ వాటర్లో వేస్తున్నాను. వాటర్లో వేస్తే మనకి బ్లూ కలర్ వస్తే pH ఉన్నట్టండి. మరి ఇది ఏ కలర్ వచ్చిందండి? ఇప్పుడు టోటల్గా మనకి 3 ఎసిడిటిక్లో ఉందండి. అంటే pH ఇది టోటల్గా యాసిడ్ వాటర్తో సమానము. ఇప్పుడు మనకి ఇది నెగిటివ్ ఆర్పి. నెగిటివ్ ఆర్పి అంటే మనకి యాక్చువల్గా నెగిటివ్ ఉండాలి వాటర్లో. పాజిటివ్ ఉంటే వైట్ కలర్లో ఉంటుంది, నెగిటివ్ ఉంటే పింక్ కలర్లోకి వాటర్ అనేది చేంజ్ అవుతుంది. మరి ఇప్పుడు నెగిటివ్ ఆర్పి ఎంత ఉంది ఏంటనేది చూద్దాం. చూడండి, ఎక్కడ కూడా వాటర్ అనేది చేంజ్ అవ్వలేదు. మరి ఈ నెగిటివ్ వాటర్కి యాసిడిటిక్ వాటర్కి తేడా ఏంటి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ వాటర్లో మనకి నెగిటివ్ ఆర్పి ఉంటే మన డైజెషన్ సిస్టమ్ కానీ లేదా మనకి ఎలా డయాబెటిక్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఉంటే నెగిటివ్ ఆర్పి వాటర్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కవర్ అవుతుంది. మరి మనం పాజిటివ్ తీసుకోవడం వల్ల మనకి ఇష్యూ అనేది రావటం జరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు చాలా బాధపడతారండి ఈ వాటర్ తాగటం వల్ల. ప్రజెంట్ మనం తాగే ఎసిడిటిక్ వాటర్ అండి. ఈ వాటర్ వల్ల మనకి కిడ్నీ స్టోన్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తాయి. ఇంకెందుకంటే ఆలస్యం, మన కస్టమర్ ఇన్ని రోజులు తాగిన వాటర్ ఒకటైతే ఈరోజు మనం టేస్టీ జెల్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ పెట్టాక ఎలా ఉంది ఏంటి అనేది టోటల్ చూద్దామండి. ఒక 5 minutesలో మన టేస్టీ జెల్ని ఇన్స్టలేషన్ చేద్దాము. ఎలా ఉందనేది మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే అండి, చూసారా ఇందాక ఈ ప్లేస్లో ఒక మేడం వాళ్ళ దగ్గర వేరే వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఇప్పుడు మన టేస్టీ జెల్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ని పెట్టాము. ఇప్పుడు మీకు ఇందాక మనం ఇచ్చిన డెమో ప్రకారం ఇప్పుడు ఇదే ప్యూరిఫైర్ని మనం డెమో ఇద్దాము. డెమో ఇస్తే దానికి ఏంటి దీనికి ఏంటి అనేది తెలుస్తుంది. ప్లస్ మనం ఇందాక ప్యూరిఫైర్లో కొన్ని వాటర్ తీసి పక్క పెట్టాము. ఇప్పుడు మన వాటర్ ప్యూరిఫైర్ తోటి కూడా డెమో చేద్దాము. ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. ఈ వాటర్ అనేది ప్యూరిఫైర్ నుంచి మనం వాటర్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైర్ని మనకి ఇందాకున్న వాటర్ ప్యూరిఫైర్ని రెండు కూడా టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందాక వాటర్ ప్యూరిఫైర్లో మనం pH లెవెల్ చూపిస్తున్నాను. ఇది మనకి pH మిషన్, ఇందాక వాటర్ ప్యూరిఫైర్ pH, అండ్ ఇది మనకి TDS పర్సెంటేజ్. TDS పర్సెంటేజ్ కూడా ఎంత వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఒక హ్యూమన్ బాడీకి కావాల్సింది మనకి 75 అండి. 75 అనేది మనకి ఖచ్చితంగా ఇక్కడ 75, 77 వస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడే చేసాం కాబట్టి 50 వరకు ఇంక వచ్చేస్తుంది. అండ్ ఆల్కలైన్ విషయానికి చూసుకుంటే చూడండి, 100% 80 నుంచి 90 మధ్యలో 8 to 9
ఆల్కలైన్ పర్సెంటేజ్ వస్తుందండి. ఇందాక మనం చూసిన దాంట్లో 5.5 వచ్చింది, ఇక్కడ మనకి 8 ఉంది. అంటే pH హ్యూమన్ బాడీకి కావాల్సిన pH కూడా వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇందాక నేను చూపించినట్టే టెస్ట్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇది మనకి ఆల్కలైన్ అండి. ఇందాక మీరు చూసినారు కదా, ఇది ఆల్కలైన్. ఇదిగో మనం డ్రాప్స్ వేస్తున్నాము, వాటర్ పూర్తిగా బ్లూ కలర్లో చేంజ్ అయిపోయాడు. అంటే చూడండి, ఇక్కడ మనకి pH 8 మనకి బ్లూ కలర్లో ఉంటే pH అండి, చూడండి పూర్తిగా బ్లూ కలర్లో ఉంది. ఇది మనకి pH వాటర్ అండి. అండ్ ఇది మనకి నెగిటివ్ ఆర్పి అండి. నెగిటివ్ ఆర్పి ఉంటే ఇక్కడ మనకి పింక్ కలర్లోకి రావాలి. అంటే టోటల్గా పింక్ కలర్లోకి నెగిటివ్ ఆర్పి అనేది వచ్చేసింది. ఇందాక నేను చెప్పిన, మీరు ఇందాక చూసిన వాటర్ ప్యూరిఫైర్కి ఇప్పటికి చూడండి, ఆల్కలైన్ నెగిటివ్ ఆర్పి అండి. అంటే మనకి కావాల్సిన బాడీ హెల్త్ బాడీకి కావాల్సిన ప్యూరిఫైర్. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీకు నేను ఇందాకటి వాటర్కి ఇప్పటి వాటర్కి అండి, ఇప్పుడు ఆర్ఓ ఎలా ఉంది, మన ఆల్కలైన్ ప్యూరిఫైర్ ఎలా ఉంది చూసారు. ఇప్పుడు మళ్ళీ మీకు పూర్తిగా అసలు న్యాచురల్ వాటర్ ఏంటి, ఆల్కలైన్ వాటర్ ఏంటి, ఇన్ని రోజులు తాగిన వాటర్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది మన కస్టమర్ బోర్ వాటర్ అండి. మనం బోర్ వాటర్ని డైరెక్ట్గా ఆల్కలైన్గా చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఆల్కలైన్ వాటర్ తీసుకున్నాము. ప్లస్ కస్టమర్ ఇన్ని రోజులు తాగిన ఆర్ఓ వాటర్ అండి, కస్టమర్ తాగిన ఆర్ఓ వాటర్. ఇప్పుడు కస్టమర్ ఇన్ని రోజులు తాగిన ఆర్ఓ వాటర్ pH ఎంత ఉంది? pH ఎంత ఉందండి? 23, 24 ఉందండి. 23, 24 ఉంది ఇన్ని రోజులు కస్టమర్ తాగిన pH వాటర్, సారీ TDS వాటర్. ఇది వచ్చేసి కస్టమర్ ఇప్పుడు బోర్ వాటర్ అండి. బోర్ వాటర్ వచ్చేసి మనకి 427 రేంజ్లో వచ్చిందండి, 427 ఉంది. ఇప్పుడు ఇది మన ఆల్కలైన్ వాటర్ అండి, 70 to 80 మధ్యలో ఉంటుంది. మనకి 80 అండి, 100% 80 వచ్చేసింది. ఇంకా మనకి తగ్గుతుందండి ఇది. ప్లస్ ఇప్పుడు ఆల్కలైన్ టెస్ట్ చేద్దాం. యాక్చువల్గా భూమి నుంచి వచ్చిన వాటర్ కాబట్టి ఇది న్యాచురల్ వాటర్ అండి. న్యాచురల్ వాటర్లో మనం pH డ్రాప్స్ వేస్తే మనకి లైట్ బ్లూ కలర్ అంటే గ్రీన్ కలర్లో వచ్చేసాయి లైట్. అండ్ కస్టమర్ ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో తాగిన వాటర్ ఎసిడిటిక్ వాటర్ ఎల్లో కలర్ వచ్చేసిందండి. అండ్ మనది ఇది ఆల్కలైన్ వాటర్ టోటల్గా బ్లూ కలర్ వచ్చింది. ఇది న్యాచురల్ భూమి నుంచి వచ్చింది కాబట్టి న్యాచురల్ వాటర్ అండి. ఇది ఆల్కలైన్ వాటర్, మన న్యాచురల్ వాటర్ని ఆల్కలైన్గా చేంజ్ చేస్తుంది. ఇది మీ ఇంట్లో ఉండే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అండి. మీరు బయట నుంచి కొనుక్కొచ్చుకునే వాటర్ అయినా ఏదైనా ఉంటుంది. ఇది తాగటం వల్ల మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూ అనేది 100% వస్తుందండి. మనకు చాలామంది అంటారు, నాకు బొక్కలో గుజ్జు జరిగిపోయింది, నా కిడ్నీలో స్టోన్స్ రెడీ అవుతున్నాయి. ఎందుకు అంటే ఈ ఎసిడిటిక్ వాటర్, TDS లేని వాటర్ తాగటం వల్ల మనకి ఇవన్నీ వస్తున్నాయి. 100% మనకి ఇది ఆల్కలైన్ వాటర్ అండి. ఇది ఆల్కలైన్ వాటర్ వల్ల మనకి డిసీజ్ ఏది ఉన్నా కానీ 100కి 200%, గ్యాస్ ట్రబుల్ అయితే 100కి 200% క్లియర్ అవుతుంది. తాగిన వాళ్ళు కూడా సర్టిఫై చేశారు. ఇది న్యాచురల్ వాటర్ అండి. బట్ కాకపోతే దీంట్లో pH లెవెల్ అనేది తక్కువ ఉంటుంది అండ్ TDS అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని ప్రిఫర్ చేయం, కాబట్టి మనం ఫిల్టర్ చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదే వాటర్ ప్యూరిఫైర్లో మీకు ఆల్కలైన్ ఇలా ఉంది, న్యాచురల్ వాటర్ ఇలా ఉంది అండ్ ఎసిడిక్ వాటర్ ఇలా ఉంది. ఇప్పుడు మనం నెగిటివ్ ఆర్పి టెస్ట్ కూడా ఇప్పుడు చూద్దామండి. నెగిటివ్ వాటర్ కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఇది మనకి న్యాచురల్ వాటర్ అండి, ఇది మనకు ఆల్కలైన్ వాటర్ అండి. అండ్ ఇది కస్టమర్ ఇన్ని రోజులు తాగిన TDS వాటర్ అండి, సారీ ఆర్ఓ వాటర్. మరి ఇప్పుడు మనకు pH అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు నెగిటివ్ ఆర్పి చూద్దాం. చూడండి, మీకు వైట్గా ఉంటుంది కాబట్టి డ్రాప్స్ చూపిస్తున్నాను. మీకు ఇక్కడ డ్రాప్స్ ఎక్కడ కూడా డ్రాప్స్ వేస్తున్నాను చూడండి. అన్నిట్లలో కూడా డ్రాప్స్ వేసాను, నో చేంజ్. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది, ఓఆర్పి అనేది పాజిటివ్. ఇక్కడ వచ్చేసరికి మనకి కలర్ చేంజ్ అయింది, ఓఆర్పి అంటే నెగిటివ్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది. మనకి నెగిటివ్ ఉండాలండి వాటర్లో, మనకు కావాల్సింది నెగిటివ్. బట్ మరి మీరే చెప్పండి, ఇప్పుడు ఇది బెస్ట్ వాటర్ అంటారా, ఇది బెస్ట్ వాటర్ అంటారా, ఇది బెస్ట్ వాటర్ అంటారా? అందుకోసమే ఈరోజు కస్టమర్ మనని హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా తీసుకొచ్చారండి. బట్ వాళ్ళ ఇంట్లో ఈరోజు మనము మన టేస్టీ జెల్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ని ఫిక్స్ చేయడం జరిగింది. టేస్ట్ విషయానికి వస్తే కూడా చాలా అంటే చాలా బెటర్ అండి. మీకు కూడా ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఒకసారి ఇప్పుడు కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు, కస్టమర్కి ఎలా ఉంది ఏంటనేది కూడా మనం రివ్యూ తీసుకుందాం. ఓకే సార్, ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది మీ రివ్యూ ఇవ్వండి సార్.
ఇంతకుముందుకు మేము డాల్ఫిన్ వాటర్ ప్యూరిఫైర్ వాడాము. అది యూట్యూబ్లో చూసి అది టేస్టీ జెల్ యూట్యూబ్ చూసాము. అందులో బాగా అనిపించింది మాకు. నేను ఆదిలాబాద్ పిలిపించుకొని టేస్టీ జెల్ ఇన్స్టాల్ చేయించుకున్నాం. దానికి చాలా క్వాంటిటీ తేడా ఉంది. ఇది బాగా ఉంది. టేస్టీ జెల్ బాగా అనిపించింది. మాది ఆదిలాబాద్లో రంగాపూర్ గ్రామం. టేస్టీ జెల్ చాలా బాగుంది. మంచి బాగుందని చెప్పవచ్చు. నెగిటివ్ ఆర్ బాగుంది. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఉంది. అది వాడితే బాగుంటుందని నా సజెషన్. మరి మీకు కూడా ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్ సర్వీస్ ఎక్కడ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మేమే మీకు డైరెక్ట్ వాటర్ ప్యూరిఫైర్ సప్లై ఇస్తాము. ఇప్పటి వరకు ఎవరైతే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మా టేస్టీ జెల్ ఆల్కలైన్ వాటర్ని తాగండి. థ్యాంక్ యూ సో మచ్.